సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రైజాపై సీఎస్ శాంతి కుమార్ కి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్లలో కేటీఆర్ పై అభిమానంతో ఓ అభిమాని టీ షాప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కలెక్టర్ పై ఫిర్యాదు చేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా షాప్ క్లోజ్ చేయడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు చేయాల్సి ఉంటుందన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్ కుమార్ పాల్గొన్నారు. శాంతి కుమార్ గారిని కలిసి మేము ముగ్గురం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, సిరిసిల్ల కలెక్టర్ గారైనటువంటి సందీప్ కుమార్ ఝా గారు ప్రజల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఆయన వ్యవహార శైలి వల్ల ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారు అనేటువంటి విషయాల్ని వారి దృష్టికి తీసుకొని రావడం, మరి అటువంటి సంస్కృతి కొనసాగించాల్సినటువంటి కొందరు ఐఏఎస్ అధికారులు అనుచితంగా వ్యవహరించడం ద్వారా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఆ కోవలో చెందినటువంటి ఒక ఆఫీసరే ఈరోజు సిరిసిల్ల కలెక్టర్గా కొనసాగుతున్నటువంటి సందీప్ కుమార్ ఝా గారు. అనేక దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ రైత్ మిల్క్ డైరీ చిల్లింగ్ సెంటర్కు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్గా క్లోజ్ చేయడం జరిగింది. 22,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఒకరోజు ఖరాబ్ కావడం కాకుండా ఆ సెంటర్కు మిల్క్ సప్లై చేసేటువంటి రైతులందరూ కూడా యాజిటేషన్ పందాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే ప్రజలు సౌకర్యాలు కలిగించాల్సినటువంటి ఒక ఉన్నతాధికారి ప్రజలను రోడ్ల మీద పడేసేటువంటి దయనీయమైనటువంటి స్థితి, ఇది ఒక దుర్మార్గానికి పరాకాష్ట. కాబట్టి ఈ విషయం కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వారి మాటల్లోనే, వారి అధికారికంగానే తన యొక్క ఉపన్యాసంలో చెప్తా ఉన్నారు, మేము ఒక్క పైరవి చేయమంటే ఐఏఎస్ అధికారులు 4-5 పైరవీలు చేస్తారని అంటున్నారు. అంటే ఏ రకమైనటువంటి పట్టు పరిపాలన పైన ఉన్నదో, అధికార యంత్రాంగం పైన ఉన్నదో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తమ యొక్క చట్టాన్ని చేతిలో తీసుకొని మరి ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా ప్రయత్నం చేస్తోందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కొన్ని సందర్భాలను అయితే అక్రమ కేసులు బనాయించి మరి